క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుని, అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపం మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి సచిన వారి వలె నుండి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రాండి, ప్రభువును పండుకొని నా స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయంతిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాట పేరు, నీవు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నావా? క్రీస్తుని గురించి చెబుతున్నావా? క్రీస్తుని గురించి ఎవరికైనా చెబుతున్నావా? నీ కోసం, మనందరి కోసం ప్రాణము పెట్టిన క్రీస్తుని గురించి నీవు ప్రకటిస్తున్నావా? ఎక్కడైనా చెబుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మనందరినీ రక్షించడానికి వచ్చారు. మనందరి కోసం ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అలాంటి ఆయన గురించి మనం ఏం చేయాలి? చెప్పాలి. ఆయన గురించి ప్రకటించాలి. ఆయన శరీరము రక్తము తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? మరణ పునరుద్ధానం గురించి ప్రచురించాలి. అక్కడ ఉంది, అదే ఆదివారం నాడు రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు చదివేటప్పుడు ఉన్న వాక్యాలు అదే, అందులోని భాగం. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, తర్వాత వీళ్ళని పరీక్షించుకోవాలి, తర్వాత ఆయన గురించి తెలియపరచాలి, ఆయన గురించి చెప్పాలి. క్రీస్తుని గురించి ఎందుకు ఆయన 12 మందిని, ఎంతో మందిని శిష్యులు ఉన్నారు, సుమారు 70 మంది దాకా ఉన్నారు. ఉన్నా కానీ వాళ్ళందరూ ఉన్నారా? వెళ్ళిపోయారు. క్రీస్తుతో సహవాసం, క్రీస్తుతో ఉండడం అంటే మామూలు విషయం కాదు. అందరూ వెళ్ళిపోయారు. ఎవరు ఉండగలుగుతారు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి ఎవరైతే ఆయన చెప్పినట్టు వింటారో వాళ్ళే ఉండగలుగుతారు. మిగతా వాళ్ళు అందరూ ఉండలేదు, వెళ్ళిపోయారు. కానీ ఆయన వెంట అక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు, బలవంతంగా ఎవరిని మార్చాయన కాదు, బలవంతంగా నువ్వు వత్తవా రావా, ఎత్తవా ఇవా, చేతవా చేయవా అని ఆయన కాదేనా యేసుక్రీస్తు ప్రభువారు.
ఆయన అంతా ఏంటో తెలుసండి, ప్రేమ. ప్రేమతో రావాలి. ప్రకటన గ్రంథంలో హృదయం అనే తలుపు యొద్దు నుండి, అంటే తలుపు యొద్దు నుండి ఆయన తట్టుచున్నాడు. నువ్వెక్కడున్నావు? లోపల. ఆయన ఎక్కడున్నావు? బయట. ఏం చేస్తున్నారు? తట్టుతున్నావు. నువ్వేం చేసినావు? తలుపు వేసినావు. ఇప్పుడు ఆ తలుపుని పగలబట్టుకొని రాలేడా? శక్తి లేదా? మహాశక్తిమంతుడు. సముద్రం మీద గాలి, ఆ అలలు, తర్వాత తుఫాను, అవన్నీ వర్షం వస్తుంటే ఇలా లేచి ఇలా అనంగానే ఏమైపోయినాయి? గద్దెంపగానే ఆగిపోయినాయి. దురాత్మలు పారిపోయినాయి, దెయ్యాలు పారిపోయినాయి. జ్వరంతో పడి ఉన్న వారిని ఆయన దగ్గరకి, జ్వరం పేతురత్త గారికి జ్వరం వచ్చినప్పుడు, ఆ గద్దించినప్పుడు ఆయన ముట్టి ఆ జ్వరాన్ని గద్దిస్తే ఏమైపోయింది? వదిలిపోయింది. కళ్ళు లేని వారి కళ్ళు, కుంటి వారిని నడిపించారు, పక్షిగల మరి స్వస్థపరిచారు, ఎన్నో చేశారు. సర్వశక్తివంతుడు యేసుక్రీస్తు ప్రభు, గొప్ప దేవుడు ఆయన. ఆయన మరి ఎందుకు తడుతున్నారు? ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? ఎందుకు తడుచున్నారు? రాలేడా హృదయంలోకి? రాగలడు. అసలు అక్కడ దాకా, హృదయం దాకా కాదు, అసలు ఈ లోకానికి, పరలోకంలో ఆయన పవర్, ఆయన ఎలా ఉంటుందో తెలుసండి. ఎలా ఉంటుందో తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఏకైక కుమారుడు, ఒక కుమారుడు అయితే అబ్బు ఎట్ట చూస్తారు, అక్కడ ఎట్ట ఉండిద్ది ఒకసారి ఆలోచించండి. అద్భుతంగా ఉండిద్ది. పరలోకంలో హాయిగా, హ్యాపీగా, మొత్తం ఇక దూతలు అయితే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు. అంత అధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభువారికి. అంత అధికారం ఉంచుకొని ఆ స్వేచ్ఛను వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టారు. ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చారు? అక్కడుండి మారిపోండి ప్రజలారా, మారిపోండి, ప్రాణం తీసే ఆయనకు మారిపోయిండి, మా మనిషిని మార్చే అంత లేదు అక్కడుండి అనగలడు. కానీ అలా కాదు, ఆయన లోకానికి రావాలి, తర్వాత ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు. మనిషి ఎలా ఉండో? శరీరంతో ఉన్నారు. శరీరంతో ఉన్న మనిషికి మరి ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడే ఉన్నారు. అబద్ధం అనుకున్నారా? ఎక్కడ 2-3 నా నామం కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఆత్మస్వరూపిగా. ఆయన చూస్తూ ఉన్నారు. కీర్తన 139వ కీర్తన. కూర్చుంట, లేచుట, పడుకొనుట, మొత్తం త్రోవలు వెళ్ళట అన్నీ నాకు తెలుసు అని అన్నారు. నేను దూరముగా ఉండి దేవుణ్ణా, సమీపంగా ఉండి దేవుణ్ణి కాదా అని చెబుతున్నారు. ఆయన ఎలా ఉన్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి మీకు చెబితేనే, రిఫరెన్స్ చెబితేనే ఇంత టైం అవుతుంది, చదివిస్తే ఇంకెంత టైం అయితే తెలుసండి. అందుకని నేను ఏం చేస్తున్నా, చెబుతున్నా రెఫరెన్స్. సంఘంలో చదివించాలన్నారు. సరే, నాకు ఇంకా మంచిదమ్మా చదువులు అని చెప్పారు. అయితే వాక్యం ఏంటంటే, మనం దేవుడు ఇచ్చిన ఈ లేఖ ఏంటంటే ప్రేమ లేఖ. ఇది ఒక అబ్బాయికి అబ్బాయి ప్రేమ లేఖ రాసిండు. ఆడు దాన్ని ఎవరు పలానోడు తీసుకొచ్చి, ఇదిగో నీకు లెటర్ వచ్చిందంటే వచ్చిందా వద్దు అని అట్ట పెట్టేస్తారా? అమ్మాయి ప్రేమ లేఖనే ఆ లేఖను అలా పెడతారా? అలా పెట్టడు కదా. ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? చక్కగా చదువుతారు, చక్కగా దాస్తారు. అలాగే దేవుడు మనందరినీ ప్రేమించి మనకేమిచ్చిండు? ప్రేమ లేఖ. ఆయన ఎవరంటే వరుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో? వరుడు. మనం అందరం ఎవరో? వధువులు. సంఘము వధువు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆ లేఖను, ఈ లేఖను ఏం చేయాలి? చదవాలి. చదివితేనే అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు హృదయం అనే తలుపు యొద్ద నుండి ఆయన ఏం చేస్తున్నారు? కట్టుచున్నారు. నువ్వు ఆ తలుపు తీస్తేనే ఆయన వస్తారు. ప్రభువా
నా హృదయంలోకి రా ప్రభు అని నువ్వు ఆహ్వానిస్తేనే వస్తావు. నువ్వు పిలవకుండా, నువ్వు నీ హృదయం తెరవకుండా ఆయన బలవంతంగా వచ్చే ఆయన కాదు. బలవంతంగా వచ్చే ఆయన కాదండి. ప్రేమస్వరూపి ఆయన. ప్రేమతో ఆయన్ని ఏం చేయాలి? పిలవాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని అంటే, ఆయన శరీరంతో ఎందుకు వచ్చారంటే, మానవుడు ఎలా ఉండో శరీరంతో ఉండ కాబట్టి, ఆత్మస్వరూపిగా వస్తే కనపడ కాబట్టి తెలియదు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా ఎందుకు జన్మించారో, మనందరినీ ధనవంతులను చేయాలని యేసుక్రీస్తు. మరి అలాంటి ఆయన గురించి నువ్వు ప్రకటిస్తున్నావా? చెప్తున్నావా? ఎక్కడైనా కానీ కొంతమంది చూడండి, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బైబిల్లో తీసుకెళ్ళరు. ఏమనుకుంటారోనని. అర్థమవుతుందండి. బైబిల్ గ్రంథం వాక్యం ఏంటో తెలుసండి. వాక్యం ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యి ఉండేది. అర్థమైందండి. ఆయన గురించి ఏం చేయాలి? ఆయన గురించి చెప్పాలి. ఈ గ్రంథాన్ని చదవాలి, గ్రంథాన్ని ధ్యానించాలి. ఆయన గురించి చెప్పడం అని అంటే, ప్రకటించడం అంటే, ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఫోన్ ఉందండి. ఫోన్ లేని వాళ్ళు ఎక్కడ ఉండరు, చాలా తక్కువ. ఫోన్ అందరికీ ఉంది. ఇప్పుడు ఆ ఫోన్లోని ఒక వాక్యాన్ని పంపించు నీకు. అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం, ఆ మాట చెప్తున్నాను. ఏంటనంటే, శిష్యులు పంపిస్తూ చెప్పిన విషయం ఏంటనంటే, మిమ్ములను చేర్చుకున్న వారు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకున్న వారు తండ్రిని చేర్చుకొను అని చెప్పారు. ఇప్పుడు మీకు వాక్యం పలాని చాట అంటే సేవకుడు నీ దగ్గరకు వచ్చి చెబుతున్న ఆ సేవకునికి, ఆ సేవకుడు అని అంటే అతడు ద్వారా, అంటే అతడు వాక్యం చెప్పి రక్షించబడిన తర్వాత మీరు ఏం చేయాలనంటే, ఇదిగోండి యేసుక్రీస్తు ప్రభువారు మా కోసం ప్రాణం పెట్టారు, మన కోసం ప్రాణం పెట్టారని చెప్పాలి. ఒక ప్రాంతంలో చాటా చెప్తున్న ప్రాంతంలోని సండే స్కూల్ టీచర్, ఆ టీచరు ఒక పిల్లోడు చెప్పులు కుట్టుకునే అతని దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తూ ఉంటే అతను అన్నాడండి, ఏమనంటే, బాబు నీతోని ఒక విషయం మాట్లాడు అని అంటే, ఏంటంటే మీరు నాతో మాట్లాడటం అంటే ఏంటనంటే, అప్పుడు ఏం చెబుతాడంటే ఆ టీచరు, బాబు నీ కోసం, మన కోసం, అందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు అని. దానికి ముందు ఆయన ఏం చెప్పాడనంటే, నువ్వు నీ గురించి నేను చాలా బాధపడుతున్నాను, నీ జీవితం గురించి నేను చాలా బాధపడుతున్నాను అయ్యా అని అంటే, ఏంటండి అని అంటే, అప్పుడు క్రీస్తుని గురించి చెప్పినప్పుడు ఆ కుర్రోడు, నా గురించి నేనే ఇంతవరకు ఆలోచించలేదు, నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారా, మీరు ఇంత బాధపడుతున్నారా? పైగా మరి యేసుక్రీస్తు గురించి, లోకరక్షకుడు, మన కోసం, నా కోసం ప్రాణం పెట్టిన ఆయన గురించి నాకు మీరు చెప్పి ఉన్నారని. ఆ తర్వాత ఆ కుర్రోడు అమెరికాలో, ఆ కుర్రోడు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని షేక్ చేశాడు సువార్తతో. ఆయనే ఎవరో తెలుసండి? డిఎల్ మోడీ గారు. అర్థమైందండి. అంటే కుర్రోడికి సువార్తను చెప్పటం, క్రీస్తుని గురించి చెప్పటం ద్వారా సువార్త అనేది అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేకమైన చోటలకు వెళ్ళాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష
విధింపబడును అని చెప్పారు. ఇప్పుడు ఫోన్ ద్వారా సువార్తను ఏం చేయాలి? పంపించాలి. ఇప్పుడు మీరు ఆ సువార్తను, క్రీస్తుని గురించి చెప్పాలంటే మీకు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ఒక వాక్యం పెట్టండి. ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి. స్టేటస్ ఉంది, స్టేటస్లో పెట్టండి. ఎవరో ఒకరు వారు ఏం చేస్తారు? చూస్తారు. ఇప్పుడు మీకు ఇలా మాకండి కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే గ్రూప్ చేసి ఆ గ్రూపులో వాక్యాలు పెడతారు. ఇప్పుడు ఆ సేవకుడి వాక్యాలు మరలా వాళ్ళు ఏం చేస్తారు? స్టేటస్ పెడతారు. ఎందుకు పెడతారనంటే ఇప్పుడు ఆ సేవకుడు ఆ ప్రాంతం నుంచి ఎక్కడికి వస్తుండో, మా ప్రాంతానికి వస్తుండో, ఇదిగో ఈ రోజున 6 గంటలకు 7 గంటలకు 9 గంటలకు ఏముంది? ప్రార్థన ఉంది, ప్రార్థన జరుగుతుంది అని అనేకులకు తెలిసే విధంగా తెలియపరచడానికి ఏం చేస్తారు? మరలా స్టేటస్ అనేది లేకపోతే ఎవరికైనా పంపించడం కానీ జరుగుతూ ఉంది. అలాగే మీకు ఫోన్కి వాక్యాలు స్టేటస్ తమ్మునేలు చేసి పెట్టి వాక్యం పెట్టేది ఎందుకు అనుకున్నారు? మరలా మీరు స్టేటస్ పెట్టుకుంటే మీ స్టేటస్లోని ఎంతోమంది, 50 మందో 100 మందో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చూస్తారు, ఓహో పలానా చాట ఏం జరుగుతుంది? సువార్త జరుగుతుంది, అంటే పలానా చాట ప్రార్థన జరుగుతుంది, వాళ్ళని చూస్తారు. అవి అందుకనే చేసి అవి పెట్టేది. అవి చేసేటప్పుడు అవి ఎలా ఉంటుందో యవనస్తులకు తెలుసు, చాలా చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఎలా ఉంటుందంటే ఈ చేపట్టుకొని చూసి కళ్ళు చూసేటప్పుడు మంటలు వచ్చేస్తాయి. ఒక్కొక్కటి తీసేవన్నీ మొత్తం చేసి పెట్టాలంటే చాలా ఇది. కానీ ఎందుకనంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పి ఉన్నారు. అందుకని మనము సువార్త ఒక చాటకు వెళ్ళి చెప్పలేకపోతే మనకేముంది? ఈ రోజున ఫోన్ ఉంది. ఆ ఫోన్ ద్వారా పెడితే ఏమవుతుంది? చదువుకుంటారు ఎంతోమంది. అర్థమైందండి. అందుకని గ్రంథం ఏం చెబుతుందనంటే క్రీస్తుని గురించి ఏం చేయాలి? ప్రకటించాలి. క్రీస్తుని గురించి చెప్పాలి. మీరు రక్షింపబడ్డారు. దేవుని కృప ద్వారా ఎలా రక్షింపబడ్డారు? మీరు దేవుని కృప ద్వారా మీరు రక్షింపబడ్డారు. మరి ఇంకొకరు రక్షింపబడొద్దా? ఇప్పుడు మీ బంధువులలో కానీ రక్త సంబంధులు కానీ లేకపోతే పొరుగు వారు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ బలవంతమేం కాదు. అర్థమవుతుందండి. ఆయన బలవంతంగా ఏమి నువ్వు మారవా, నువ్వు వత్తవా రావా ఇలా అని ఆయన ఏం చెప్పట్లా. కాకపోతే ఏం చెప్తున్నారనంటే వారు వింటే అడిగితే ఏం చేయాలి? సువార్తలో చెప్పాలి, క్రీస్తుని గురించి చెప్పాలి. వాడు వినే సమయాల్లో ఒక సందర్భం వచ్చింది అనుకోండి, దేవుని గురించి దేవుడు వారి మనస్సులోనే ఏం పుట్టిస్తారో ఆలోచన పుట్టించినప్పుడు నిన్ను అడుగుతారు, లేకపోతే పేరు పెట్టి ఫ్రెండో లేకపోతే పేరు పెట్టి పిలుస్తారు, మీరు ప్రార్థనకి వెళ్తున్నారా అన్నప్పుడు దేవుడు పలికిచ్చింది ఆ మాట మీద నువ్వేం చేయాలి? చెప్పాలి సువార్తిక. మేము ప్రార్థనకు వెళుతున్నాం, మేము ఇదిగో ఎన్నో బాధల్లో ఎన్నో సమస్యలలో ఇదిగో ఇలా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఏం చేసిండు? రక్షించిండు. యేసుక్రీస్తు ప్రభువు మా కోసం ప్రాణం పెట్టారు. ఇప్పుడు మేము ఆయన నమ్ముకున్న తర్వాత మా మనసుకు విశ్రాంతి, మాకు దేంట్లో కూడా పొదువు లేదు. ఆయన మీకు తెలుసండి, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఏం చేస్తారు? తీరుస్తారు అని బైబిల్లో ఉంది. అనేది వారికి దేవుని వాక్యం ఏం చేయాలి? చెప్పాలి. ఇప్పుడు వాళ్ళే అడిగారు కదా, ఏమని? ప్రార్థనకే పెడుతున్నావా? ఇప్పుడు మీ దేవుడు అంటారు. ఇలాంటి సందర్భాలు అవన్నీ వస్తాయి. వాదించే వారితో వాదించడం కాదు, కానీ వారు అడిగినప్పుడు ప్రేమపూర్వకం వాళ్ళు అడిగినప్పుడు వారికి చెప్పాలి. వారు ఈ లోకం విడిచినప్పుడు నువ్వు వారి వెంటే ఉంటూ వారు అడిగినా కానీ చెప్పకుండా నువ్వు ఉంటే, ఈ లోకం విడిచినప్పుడు ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతే, నరకంలో బాధపడుతూ ఉంటే, కేకలు పెడుతూ ఉంటే నీకు ఆనందమా?
సంతోషమా? ఆ రోజున ఎట్లుండేది ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మనకు కొంచెం ఇష్టమైన వారు దూరంగా ఉంటే, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళు దూరంగా వెళ్ళి 1 రోజు 2 రోజులు రాకపోతే, కనపడకపోతే ఏం చేస్తాం? ఫోన్ చేస్తాం, లేదా పక్కన నెంబర్ తీసుకుంటాం, లేదా అక్కడికి వెళ్తాం, మాట్లాడతాం. ఎందుకని? వారంటే ఇష్టం కదా. మరి యేసు క్రీస్తు ప్రభువు మనందరి కోసం ప్రాణం పెట్టారు. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మరి ఆయన గురించి చెప్పరా? మరి నీకు ఇష్టమైన ఆ వ్యక్తి నరకంలో కాలిపోతుంటే ఆ రోజున నీకు ఎలా ఉంటుంది? నువ్వు ఆ రోజున ఎంత అరిసినా కానీ ప్రయోజనం ఉంది. ధనవంతుడు పాతాళంలో యాతన పడుతూ తండ్రివైన అబ్రహామా, ఒక్కసారి లాజరును ఒక్కసారి ఇక్కడికో పంపించు, తాను చిటికిన వేలు ముంచి నా నాలుక మీద వేస్తే నా దాహం చల్లారిది, ఒక్కసారి పంపించాయి అంటే అబ్రహాం గారు ఏమంటారు? అయ్యా, నీ జీవితకాలం అంతా నీ ఇష్టానుసారంగా జీవించావు, నువ్వు ఎంత చెప్పినా వినలేదు, ఎంత చెప్పినా మారలేదు, నువ్వు నీ జీవితకాలం అంతా సుఖం అనుభవించావు, ఇప్పుడు యాతన పడుతున్నావు నాయనా. అక్కడ వారు ఇక్కడికే, ఇక్కడ వారు అక్కడికే రావటం కుదరదు, మధ్యలో పెద్ద అగాధం ఉంది అని చెప్తాను. అర్థమైందండి? నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక నువ్వు ఏడ్చినా అరిచినా మరలా పైకి రావటం, పరలోకం రావటం ఉండదు. పరలోకంలో ఉన్నప్పుడు నరకంలోకి వెళ్ళటం ఉండదు. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని గురించి ఏం చేయాలి? ప్రకటించాలి. క్రీస్తుని గురించి చెప్పాలి. అనేకులకు మీరు చెప్పినప్పుడు అనేకులు వారు ఏం చేస్తారు? వారు వారికి చెప్తారు. అర్థమవుతుందండి? ఈ రోజున మైకు అనే యంత్రం ద్వారా సువార్త వినపడుతుంది, వెళుతుంది, ఫోన్ల ద్వారా వెళుతుంది. ఇట్లా అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత సువార్త అందరికీ అందింది అని తెలిసినప్పుడు అప్పుడు వస్తారు యేసుక్రీస్తు. పేతురు గారు రాసిన పత్రికలో ఎందుకు ఏడాయా ఎప్పుడు వస్తారు చెబుతున్నారు, కానీ ఎప్పుడు వస్తారు ఆయన అంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు రాకడ ఆయన వాగ్దానం చేస్తే ఆలస్యం చేసి ఆయన కాదు. కానీ ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? అందరూ అంతటను కూడా మారు మనసు పొందాలని అందరి పట్ల ఏం చూపిస్తానండి? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఇక్కడ చెప్తున్న విషయం, ఆ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, విశ్రాంతి దినం అంటే ఆ రోజున శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారమున ఆయన చెప్పారు, నేను 3వ రోజు తిరిగి లేస్తాను అని. శుక్రవారం ఏం చేశారు? సిలువేశారు. తర్వాత ఆయన శనివారం ఉన్నారు, ఆదివారం ఎప్పుడు వేశారు? చీకట పెందరకాడని ఆయన ఏం చేశారు? తిరిగి లేచారు. లేచిన ఆయన దగ్గరకు ఎవరు వెళ్తున్నారు? కొంతమంది స్త్రీలు వెళుతూ ఉన్నారు. ఎందుకు? ఆయన లేస్తానని చెప్పారు కాబట్టి ఆయనను చూడడానికి అక్కడకు బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటి? అక్కడ ఒక దూత వచ్చి ఆ రాయిని తీసేశారు. తీసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన లేచారు. లేచిన తర్వాత దూత వస్త్రం, అక్కడ ఉన్న వస్త్రం ఎలా ఉందంట? తెల్లని వస్త్రము దగ్గ మెరిచిపోతుంది. మెరిచిపోయిన తర్వాత అక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఆయన చెప్పినట్టే ఏం చేశారు? చేసి ఉన్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచారు అని చెప్తారు. ఆయన ఆదివారం అలా తిరిగి ఏమయ్యారు? లేచి ఉన్నారు. ఆదివారం ఇప్పుడు ఏంటది? పండగ. క్రైస్తవులకు ఆదివారం ఏంటి? పండగ. ఆ రోజున వీళ్ళు ఎలాగైతే పెందల కాడనే వచ్చారో, నువ్వు పెందల కాడని ఏమవ్వాలి? ఆదివారం అసలు ప్రభు దినం. అది ఆదివారం అసలు నువ్వేం చేయాలో తెలుసండి? ఆ రోజు పండుగ దినం. ఉదయాన్నే లెగిసి ప్రార్థన చేసుకొని నువ్వు బయలుదేరి, నువ్వు ఇక ఆ రోజున నీలో వ్యర్థమైన మాటలు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు. లేకపోతే ఆ రోజునే నువ్వు పనులు పెట్టుకోవటం, ఆ రోజునే లేకపోతే ఇంకేదైనా చేయటం, ఆ రోజున అన్ని ఏవి కూడా నువ్వు
చేయకూడదు. నువ్వు వీలైనంత వరకు కూడా నువ్వేం చేయాలి? క్రీస్తుని గురించి నువ్వు చెప్పాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి. ఆ రోజు పండుగ అంటే అసలు ఎలా ఉంటారు? ఎంత ఆనందంగా ఉంటారు? ఎలా బయలుదేరతారు? ఎలా బయలుదేరతారండి? పండగ అంటే తలస్నానం చేస్తారు, కొత్త వస్త్రాలు కట్టుకొని ఎలా పడుతుంది? ఏం చేస్తారు? పండగకి సిద్ధపడతారు. అలాగే ఆదివారమున పండగ ఆ రోజున నువ్వు ఆ కొత్త వస్త్రాలు నువ్వు నీటిగా చక్కగా ఎక్కడైనా చూడండి, బయట అసలు చర్చిలో ఎక్కడైనా కదా వాతావరణం ఎలా ఉంటుంది అంటే ఆదివారం నాడు ఎక్కడ లేని వారు, ప్రార్థనకు రాని వారు కూడా వస్తారు ఆదివారం. ఎందుకంటే ఆ రోజున ఏంటి? పండగ. కోడికలకు కానీ మీటింగ్స్లు కానీ దేనికైనా మిస్ అవుతారేమో కానీ ఆదివారం మిస్ అవ్వరు. అది ప్రభు దినం. అర్థమైందంటే ఆ రోజున నువ్వు ఎలా ఉండాలి? నీట్గా చక్కగా ప్రభు దగ్గరకి ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆయన ఆరాధించాలి అనే విధంగా నువ్వు సిద్ధపడి ఉండాలి. ఆ విధంగా ఉండాలి. వీడు పెందరకాడనే లేచారు, పెందరకాడనే ఎక్కడికి వెళ్ళారు? ప్రభు దగ్గరికి. ఇంకా కొన్ని సందర్భాల్లో చూస్తే అక్కడి నుంచి ఆయన లేచిన తర్వాత అక్కడ శ్రీ మరియా ఆమె సమాధి దగ్గర ఉండి ప్రభు కనబడబోయేసరికి ఏడుస్తూ ఉంటే ప్రభువారు వచ్చి మరియా అనగానే ఆమె ఏమనుకుందంటే ఇక్కడ ఉన్నదే తోటమాలి అనుకొని, తోట యజమానుడు అనుకొని అయ్యా ప్రభువుని చూసారా అని అంటే, ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ప్రభువుని చూసేవారు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు మరియా అనగానే ఆమె ఏమవుతుందో తెలుసండి? రబ్బు అని. రబ్బు అంటే అర్థమైంది హిబ్రూ భాషలో బాదుబుడా అని అర్థం. అప్పుడు ఆమె పరుగున వస్తూ ఉంటే ఆయన అప్పుడుదా ముట్టుకొని ఇచ్చిన ఆయన అప్పుడు ముట్టుకొనియడం. ఎందుకో తెలుసండి? ఇప్పుడు తిరిగి లేచారు, ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి వద్దకు వెళ్ళాలి. అప్పుడు నేను ఇలా లేచానని వెళ్ళి చెప్పమంటే ఆమె పరుగున వెళ్ళి శిష్యు చెబితే పేతురు యాహాను పరుగున వస్తారట. వచ్చి లోపలికి వచ్చి ఎవరో యాహాన్ గారు వచ్చి చూస్తారు, పేతురు గారు మాత్రం లోపలికి వెళ్ళిపోయి చూస్తారు. ఈమె వెళ్ళి ఏం చెప్పింది? ప్రభు లేచి ఉన్నారు అని చెప్పి. తర్వాత సమరయ స్త్రీ ఏం చేసింది? ఆమెలో ఉన్న తప్పులు అవన్నీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన తర్వాత ఆమె ఊరు వారికి వెళ్ళి ఈయన మీరు వచ్చి చూడండి, ఈయన మెస్సయ్య కాదా, క్రీస్తు కాడా అని సువార్తలో చెప్పింది. క్రీస్తుని గురించి ఏం చేయాలి? చెప్పాలి. అర్థమైందండి? చెరసాల నాయకుడు తన ఇంటి వారిని రక్షించుకుంది, లూదియా తన ఇంటి వారిని రక్షించుకుంది. తర్వాత మార్కు గారి తల్లి మరియా అనింట సంఘం ఉంది, అపోల ప్రిస్కిల్లా సేవకునికి తమ ప్రాణమునిచ్చుటకైనను వారు ఏం చేశారు? తెగించారు. ఆ విధంగా ఉండాలి సువార్త పనిలో సేవకుడికి అండగా. తర్వాత క్రీస్తుని గురించి ఏం చేయాలి? చెప్పేవారిగా ఉండాలి. ఇప్పుడు సేవకుడికి అండగా ఉంటే సేవకుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు పెట్టిన సేవకుని యూట్యూబ్ ద్వారా వాక్యాలు వస్తాయండి. ఆ వాక్యాలు నువ్వు యూట్యూబ్లో నుంచి నువ్వు నీ స్టేటస్లో పెట్టుకున్నావు అనుకోండి, అవి ఏం చేస్తారు? మరలా ఇంకొకరు చూస్తారు. అలా స్టేటస్ సేవకునికి ఏదైనా కానీ నువ్వు వాక్యం ఏదనంటే ఏదో కాదు, వాక్యం. ఆ వాక్యం ఆయన మాట్లాడింది నువ్వు పెడితే ఇంకొకరు ఏం చేస్తారు? చూస్తారు. అలా సువార్త అనేది ఎలా వెళ్తుంది? అనేక ప్రాంతాలకు పెడుతుంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి అపోలో ప్రిస్కిల్లా రోమపట్నం జనం అక్కడ చక్రవర్తి అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటే వీళ్ళు అక్కడ నుంచి వెళ్లకుండా సేవకుడు ఎక్కడుండో ఆ సేవకునికి మేము సహాయంగా ఉండాలి అని అక్కడే ఉండి ప్రాణాలు తెగించి అక్కడే ఉండి ఆయనకు సహాయంగా ఉన్నారు. ఎవరికి? పౌలు గారికి. ఎవరు? అపోలో ప్రిస్కిల్లా. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంటుంది. సహాయంగా ఉన్నారు. అపోస్తలుల కార్యాల్లో కూడా ఉంటుంది. అలా ఉన్న తర్వాత అక్కడి నుంచి సువార్తను ప్రకటించి తర్వాత అక్కడి నుంచి ఆయన సేవకుడు ఒకసారి ఉంటాడా? ఉండడు. మరలా ఇంకో ప్రాంతానికి వేడారు. కానీ వేడ గురించి ఆయన ఏం చెబుతాడో సేవకుడు చెప్పగలగాలి. ఇదిగో వీళ్ళు ఆత్మీయులు,
చాలా మందిని చూడండి, ఒక ప్రాంతంలోని వివాహం జరుగుతుంటే సేవకుడు అబ్బాయి వివాహం జరుగుతుంటే ఆ సేవకుడు అక్కడే ఉంటే ఆ సేవకుని కుమారుడు వివాహం అని ఎక్కడో ఉన్నవారు అక్కడున్న ప్రాంతం వారికి ఏం చేస్తున్నారు, ఆ సేవకుడు అబ్బాయి వివాహం రాండి అని చెప్తున్నారు. చూడండి ఎంత సహాయంగా ఎంత ఇదిగా ఉంటారంటే దేవుని పనులు అంత సహకారంగా ఉన్నప్పుడు, అలా దేవుని పనిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు మీ కుటుంబాలు ఏమైతే దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. సేవకుడికి చేసిన సేవకుడు ఏం చేస్తారు, దేవుని వాక్యం చెబుతుంది. ఆయనకు ఇతను క్రీస్తు వారని కింద చన్నీళ్ళు ఇస్తే మీ ఫలం అధికమవుతుంది, మీకు వచ్చే ఫలం పోదు అని చెప్తున్నారు. క్రీస్తుని గురించి ఏం చేయాలి, ప్రకటించాలి. సంఘము ద్వారా సువార్త ఏమవ్వాలి, వెళ్ళాలి. ఇప్పుడు మీరు రక్షింపబడ్డారు, తర్వాత మీరు ఇంకొకరు చెప్పినప్పుడు వారు కూడా రక్షింపబడతారు, వారు వస్తారు. తర్వాత ఈ సంఘం ద్వారా క్రీస్తుని గురించి సువార్త అనేది ఏమవ్వాలి, ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో సందర్భాల్లో మరి ఆయన చెబుతారు, మేము నీ మధ్యన క్రీస్తును తప్ప దేనిని కూడా ఎరుగును అని చెబుతారు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని చెబుతారు. నేను సువార్తని క్రీస్తుని గురించి ఏం చేయాలండి, ప్రకటించాలి, అనేకులకు ప్రకటించాలి. ఇప్పుడు క్రీస్తుని గురించి ఎందుకు ప్రకటించాలి అని అంటే, క్రీస్తు అంటే అందరికీ కూడా ఏమవుతుంది తెలిసిపోతుంది. ఎందుకని, ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టారు కదా. క్రీస్తుని గురించి చెప్పిన తర్వాత క్రీస్తుని గురించి తెలుసుకున్న వారు ఎవరి గురించి తెలుసుకుంటారు, తండ్రిని గురించి తెలుసుకుంటారు. దేవుడు యెహోవా తండ్రి, ఆయన మనల్ని పుట్టించిందని వాడు తెలుసుకుంటారు. తర్వాత క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టారని తెలుసుకుంటారు. తర్వాత ఏం తెలుసుకుంటారు తెలుసండి, మనల్ని నడిపిస్తున్న ఆయన, మనకు ఆలోచన ఇచ్చి మనకు నడిపిస్తున్న ఆయన ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన గురించి తెలుసుకుంటారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వాళ్ళ గురించి తెలుసుకుంటారు. అందుకని మనకు అవకాశం దొరికినప్పుడు సువార్తను గురించి, క్రీస్తుని గురించి ఏం చేయాలి, చెప్పేవారిగా వాక్యాన్ని ఫోన్లో స్టేటస్లో పెట్టండి. ఆ తర్వాత వారు చూస్తారు. అలా నేను ఇదే ఆలోచనతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎందుకో ఎలాగో తెలుసండి, నేను ఆ రోజున వచ్చిన ఆలోచన ఏదో తెలుసండి. నేను ఎలా పెట్టానో తెలుసండి, ఇలా బీరో ఉంటే, ఇలా కిరికిటి ఉంటే ఇలా ఫోను ఇలా పెట్టి నేను ఇలా ఎదురుగా ఇలా ఆన్ చేసి ఇలా నుంచొని చెప్పాను. ఆ తర్వాత నేను ఇలా ఆన్ చేసుకొని పెట్టేవాడిని. ఆ రోజున ఉన్న ఆలోచన ఏంటంటే, యూట్యూబ్లో ఎన్నో పనికిమాలి ఎన్ని పెడుతున్నారు, ఫేస్బుక్లో ఎన్నో పనికిమాలి ఎన్ని పెడుతున్నారు, ఎన్నెన్నో పెడుతున్నారు. జీవము గల దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన ఆయన క్రీస్తుని గురించి ఎందుకు పెట్టకూడదు? క్రీస్తుని గురించి యూట్యూబ్లో పెట్టాలి. నాకేదో వచ్చితో లేదా గొప్ప కోసం కాదండి, క్రీస్తుని గురించి ఒక్కళ్ళు కాకపోయినా ఒక్కళ్ళైనా కానీ తెలుసుకుంటారు. ఒక ప్రాంతంలోని అలాగే యూట్యూబ్ ద్వారా వాక్యం విని ఆ తర్వాత నన్ను ఎక్కడ ఒక ప్రాంతంలో చూసి ఆయన నన్ను గుర్తుపట్టి అయ్యా మీరు బాబు సహాయం చేశారు అంటే, ఆయన ఎవరు అని అంటే వేరే బ్రదరు నాకు పెట్టారు. తర్వాత ఆ పాపకి నేను అలా అమౌంట్ కొంచెం పంపించడం, తర్వాత ఆ యూట్యూబ్ ద్వారా ఆయన నన్ను చూసి అక్కడికి వచ్చి గుర్తుపట్టి, ఆ తర్వాత మేము మా హైదరాబాద్ నుంచి వచ్చాము, మీ వాక్యాలు వింటాము, మీరు ఇప్పుడు మా పాప బాగుంది, ఆ రోజున సహాయం చేశారు, మీ వాక్యాలు మేము వింటాం, మేము ప్రార్థన పెట్టుకుంటాం, మీరు రావాలి అని చెప్పారు. ఎంతో మంది సేవకులు, జయపాల్ గారు ఆయన చెప్తారు, ఆ రోజున ఏది కూడా ఇంత టెక్నాలజీ లేదు. ఈ రోజున ఆయన అంటే అందరికీ కూడా తెలుసు. అర్థమైందండి? ఎలా తెలుసు? టీవీలోని, ఫోన్లోని ఇన్ని ప్రాంతాల్లో వస్తుంది కాబట్టి. ఇప్పుడు అనేకమైన చాటలకు మనిషి వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా సువార్త అనేది, వాక్యం అనేది వెళ్ళింది. అలా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మన ఫోన్లో అన్ని వ్యర్థమైనవి, అన్ని పనికిమాలినవి, లేకపోతే అసలు ఏమి పెట్టుకోకుండా ఇలా ఉంటే సరిపోయిద్దండి. మన ఫోను ఒక్కసారి మనం క్రీస్తులో ఉన్నామనంటే, క్రీస్తులోకి వచ్చామనంటే, మనం ఒక్కసారి గ్రంథం పట్టుకున్నామనంటే ప్రతి ఒక్కడే ఏం చేస్తుంటారో తెలుసండి, ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తూ ఉంటారు.
వీళ్ళెవరు? దేవుని పిల్లలు. వీళ్ళెవరు? ప్రార్థనకు వెళుతున్నారు. మన స్టేటస్, మన ఫోను, ప్రతి ఒక్కటే కూడా ఏం చేస్తుంటారు? చూస్తూ ఉంటారు. అందులో ఏదన్నా ఒకటి వ్యర్థమైనది ఏదన్నా వచ్చిందనుకోండి, ఆ రోజున కొంతమంది కామెంట్ ఎమ్మటనే పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు ఏం చేస్తారు, అప్పుడు నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వాడు ఏం చేస్తారు, అరే మొదటదాకా ఈ పెట్టినావు కదరా, నువ్వు ఇప్పుడు ఇది చెప్తున్నావు అని అంటారు. అర్థమైందండి? నువ్వేమో ఫోన్లో అన్ని వ్యర్థమైనవి అన్నీ పెడతావు, మళ్ళీ ఏమో ఈ చెబుతున్నావా అని అంటారు. అర్థమైందండి? నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. స్త్రీ గృహ పరిపాలన విషయాల్లో, అపవాదికి ఏ విషయాల్లో నిందించుటకు అవకాశం ఇవ్వకూడదు. అర్థమవుతుందండి? మనం అలాంటి మంచి ప్రవర్తన కలిగి దేవునిలోనే ఉండాలి. ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం. మన ఆత్మీయ జీవితానికి మనం ఈ లోకంలో ఫలించి అభివృద్ధి చెంది అప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటాం. ప్రతి ఒక్కడే కూడా నేను ఎవరిదైనా ఏదైనా చూశాను అనుకోండి, వాళ్ళకి ఏదైనా పెట్టడానికి ఏదన్నా వాళ్ళే ఏం చేసుకుంటారు, వాళ్ళే తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు అని దేవుడు వారి మనసు మార్చినప్పుడు వారు ఏం చేస్తారు తెలుసుకుంటారు. అయితే మీ మట్టుకు, మన మట్టుకు, ఎవరు మట్టుకు వాళ్ళు ఏముండాలి, ఈ జాగ్రత్త కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉంది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.